జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న మన దిల్సుఖ్ నగర్ లో ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం. ఆఫర్ 23 నుంచి 30 వరకు మాత్రమే. హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని అమల్లోకి తెచ్చింది. హైదరాబాద్ మరింత ఆధునిక సమతుల అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా నూతన పారిశ్రామిక భూముల వినియోగ విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని మరింత ప్రగతిలోకి తీసుకొచ్చేందుకు ప్రజా ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని అందుబాటులోకి తెచ్చారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనను ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించగా తాజాగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ జీవో విడుదల చేశారు. ఓఆర్ఆర్ లోపల సమీపంలో మొత్తం 22 పారిశ్రామిక వాడల్లో 9,292 ఎకరాల భూమిని గుర్తించగా ఇందులో చదును చేసిందే 4,740 ఎకరాలుగా నిర్ధారించారు. పారిశ్రామిక ప్రాంతాల వారీగా టీజీఐఐసి గజం రేటు ఎంతుంది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు రేటు ఎంతుంది అనేది జీవోలు పేర్కొన్నారు. ఈ నూతన పాలసీని ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది, దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటి, మార్గదర్శకాలేంటి తదితరాల్ని ఈ ఉత్తర్వుల్లో వివరించారు. గతంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎస్టేట్లు, పార్కులు ఇప్పుడు హైదరాబాద్ మధ్యలో ఉండడంతో పర్యావరణ, సామాజిక, ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం హిల్ట్ పాలసీ ఆమోదించింది. ఆ విధానంతో పాత పరిశ్రమల స్థానంలో కొత్త జీవన శైలి, వాణిజ్య కేంద్రాలు రాబోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల సమీపంలో ఖాళీగా ఉన్న, ఆర్థికంగా నష్టాల్లో ఉన్న పారిశ్రామిక భూముల్ని బహుళ వినియోగ జోన్లుగా మార్చడం దీని లక్ష్యం. ఇక్కడ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, కమర్షియల్ కార్యాలయాలు, రీటైల్ సెంటర్లు, హోటళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు, పార్కులు, స్పోర్ట్స్, సాంస్కృతిక కేంద్రాలు, ఐటీ పార్కుల వంటివి ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. టీజీఐఐసి ఆధీనంలోని అన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, పార్కులు, ఆటోనగర్లు, ఓఆర్ఆర్ లోపల సమీపంలో ఉన్న స్వతంత్ర పారిశ్రామిక యూనిట్లకు ఈ పాలసీ వర్తించనుంది. డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయనున్నారు. ఈ ఫీజులో భూ వినియోగ మార్పిడి ఛార్జీలు కలిసి ఉంటాయి. 25% మొత్తం టీజీఐఐసి ఖాతాలో ఉంచి ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగిస్తారు. మిగిలింది రాష్ట్ర ఖజానాకు జమ చేయనున్నారు.